మన అందరికీ తెలిసిన కళాకారులు వాడుతా తీగ కార్యక్రమం ద్వారా సుపరిచితులు ఎందరో గాయని గాయకులను తమ యొక్క గాన పరిశ్రమలో తీర్చిదిద్దుతున్నటువంటి శ్రీ కొమాండూరి రామాచార్య వారిని కూడా వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ AYLM చార్య వారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులు శ్రీ గోవిందాచార్య హిందూ రాష్ట్ర సంఘానికి కార్యక్రమాల్లో సహకరిస్తున్నటువంటి శ్రీమాన్ శిక్షినహరి సంపత్ కుమార్ ఆచార్య వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమం ప్రారంభోత్సవంగా ముందుగా జ్యోతి ప్రజల కార్యక్రమం Me
అందుకు ఒక మంచి ఉదాహరణ బట్టురీతి కొలువీయవయ్య రామ అనే కీర్తన చాలా అద్భుతంగా ఉంది. అటువంటి కీర్తనలు ఎన్నింటిలో లలితమైన మన కార్యక్రమానికి చేయడం నిజంగా మన హిందూ వైష్ణవ భాగవతంలో బంధువులందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారి రాక ద్వారా సంగీతం పట్ల మక్కువ ఉన్న వారికి గుర్తులు గారు మంచి సంగీతం వినాలు ప్రోత్సాహకాలు ఉంటుందనేటువంటి ఉద్దేశం మా అందరికీ ఉంది సార్. మీ రాక మా అందరికీ కూడా చాలా సంతోషం. శ్రీమాన్ శ్యామసుందరాచార్య వారిని తమ అధ్యక్ష ఉపన్యాసాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి తెలంగాణ శ్రీ వైష్ణవ దేవాలయ రజతోత్సవ సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా నిర్వహించడానికి మా ఆహ్వానాన్ని అందుకుని వేదికపై చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నాకు తెలిసినంత వరకు మన తెలంగాణలో మొట్టమొదటి శ్రీ వైష్ణవ సంఘం నిజామాబాద్లో స్థాపించబడింది. 1964లో ఇక్కడ శ్రీ వైష్ణవ సంఘాన్ని స్థాపించి చాలా వైభవంగా ఇక్కడ జరిగింది. ఆ వివరాలన్నీ కూడా కార్యదర్శులు సమర్పించారు. ఇక్కడ ఉభయ వేదాంత సభలను కూడా నిర్వహించడం, దానితో పాటు విద్యాలయాన్ని కూడా దాన్ని స్థాపించి అందరికీ చక్కని విద్యను అది అందించినటువంటి ఘనత కూడా ఇక్కడి సంఘానికి లభించింది. దానితో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘంతో అనుబంధంగా ఈ సంఘాన్ని కూడా దాన్ని చేర్చి ఇప్పుడు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని మేము ప్రార్థిస్తున్నాం. ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి శ్రీమాన్ సంవత్సరాల వేణుగోపాలాచార్య గారు, మాది కేంద్ర సచివులు తిరుమల గారు, మీరు అధ్యక్షులు తలకొండ యాదగిరాచార్యులు, వారిని ముఖ్యమంత్రి బాగా తెలుసు. వారి యొక్క ప్రోత్సాహంతోనే సంఘం ఇంకా వారు వినయంగా ఉండి సంఘాన్ని చక్కగా నడిపిస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. తలకొండ యాదగిరాచార్య గారు, అదేవిధంగా చిరుకమరి లక్ష్మీనాథాచార్య గారు, వారంటే తెలియని వాళ్ళు సాధారణ మనలో ఎవరు లేదు. వారితో బంధుత్వమే కాకుండా అన్ని రకాలైనటువంటి అనుబంధాలు కూడా మనకు కలిగి వల్ల ముఖ్యంగా వారితో నాకు చాలా 20-30 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. కాబట్టి వారు కూడా ఈనాడు సమావేశానికి రావడం అనేది మనందరి శుభ్రంగా నేను భావిస్తున్నాను. తర్వాత ఏ రత్నాచార్యుల వారు, వీరితో కూడా మనలో చాలా మంది వారి చేత మనం సహాయాన్ని పొందిన వారు నిజామాబాద్ పరిస్థితులు సెక్రటేరియట్లో ఉన్నప్పుడు మన వాళ్ళు ఎవరు వెళ్ళినప్పటికీ కూడా తన అమూల్యమైనటువంటి సమయాన్ని కూడా వారు పక్కన పెట్టి మనకు సహాయాన్ని అందించినటువంటి మధురమైనటువంటి అలాంటి క్షణాలను మరిచిపోవడం అనేది సాధ్యం కాదు. అదేవిధంగా మోహన్ సేనాపతి మీరు రిజర్వ్ సెక్రటరీగా కార్యదర్శిగా ఉంటూ తమ విద్యుత్గా సర్వ కార్యభారాన్ని కూడా పొందుతూ మన సంఘం యొక్క పురోగతి కోసం పనిచేస్తున్నారు. వారు కూడా మనలో ఈనాడు కలిసి ఉండడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నారు. బంధంలో సాధారణంగా ఉండే లోటే ఆర్థిక లోటు, అలాంటి దాన్ని కూడా తమ చాకచర్యంతో చక్కగా దాన్ని నిర్వర్తిస్తూ చక్కనేటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నటువంటి వాటి సింహాచార్య గారు మీరు సెక్రటరీగా ఉన్నారు. తర్వాత మీరు కూడా ఈ సంఘ పురోగతికి అనేక రకాలుగా కృషి చేస్తున్నారు. వారి కృషిని కూడా మనం అందరం అభినందిస్తూ ఉన్నాం. కలిగిన వాళ్ళు ఒకరైనటువంటి కళాకారు. తర్వాత శ్రీమాన్ గోవిందాచార్య గారు, మీరు ఎగ్జిక్యూటివ్ మెంబర్, రామణి గారు మీరు కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్. తర్వాత సంపత్ కుమారాచార్యులు, మనవి అందరినీ ఒకేసారి మనం వేదిక మీదకి వచ్చి ఆహ్వానించి వారిని సన్మానించడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈనాడు ఒక 12 మందిని మాత్రమే మేము ఈనాడు వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఎందుకంటే చక్కని కవులు ఉన్నారు, తర్వాత కళాకారులు ఉన్నారు. కవిత్వం అంటే ఏదో రాసిన వాళ్ళు కూడా కాదు, చక్కని కవిత్వాన్ని రాసేటువంటి గొప్ప కవులు కూడా ఉన్నారు. అంటే ఒక విగ్రహాన్ని నేను అపూర్వమైనటువంటి ఏదో ఒక కవిత్వం చెప్తున్నామని అన్నాడే ఏమి లేదు. ఒక దొడ్డురాని కొడుకు ఆకాశ పుష్పాన్ని ఎక్కి కుందేటి కొమ్మును తీసుకొని వచ్చి నిన్ను చంపడానికి వస్తున్నారు అని అన్నాడు. ఇది ఎవరు చెప్పలేదు అసలు అన్నాడు.
రామాచార్య గారు. ఈ యొక్క నిజామాబాద్ జిల్లా వాళ్ళు చక్కటి ఆసక్తి కావాలండి ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వాళ్ళందరికీ అనేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. శ్రీ వైష్ణవ సేవా సంఘం తెలంగాణ స్థాపించి 4 సంవత్సరాలు దాటింది. ఈ 4 సంవత్సరాల తర్వాత మనము రైతోత్సవం జరపాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మన ముఖ్య సలహాదారు మనకు మొదటి చేతులు వాసులు ఉన్నటువంటి శ్రీమాన్ ఏమన్నారంటే మన రైతోత్సవాలకు పూర్వము ఒకసారి రాష్ట్ర సంఘం వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వైష్ణవ సంఘాల వాళ్ళతో మాట్లాడి సమన్వయం చేసి చాలా విజయవంతమైనటువంటి రైతోత్సవాలు జరుపుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వారు సలహా ఇచ్చారు. ఆ ఉద్దేశంతోనే మనము దాదాపు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ఈ సదాన సమావేశాలు జరిపాము. అన్ని చోట్ల కూడా చాలా విజయవంతంగా జరిగినాయి. వాళ్ళందరూ కూడా మేము అధిక సంఖ్యలో పాల్గొని రైతోత్సవాలను విజయవంతం చేస్తామని చెప్పి మనకు హామీ ఇచ్చారు. ఇక ఈ నిజామాబాద్ జిల్లాలోని నాకు 1970 నుంచి అనుభవం ఉన్నది. నా మొదటి ట్రైనింగ్ ఇక్కడనే 1970 వరకు ఇచ్చారు. అప్పుడు నేను జెండా జర్నీలో రాజాబాబు గారితో కిరాయి ఉండేది. అప్పుడు చక్రవర్తిలో మన వైష్ణవ సమూహం చాలా ఉన్నది. దాదాపు ఒక 80 కుటుంబాలు ఉన్నాయంటే నేను వెళ్ళి వాళ్ళందరినీ కలిసేవాళ్ళం. అదే కాదు మహేందర్ గారిని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేది మన ధర్మాచారి గారి బావగారు. వాటితో కూడా పరిచయం ఏర్పడింది. అప్పటికి నాకు ఉండదు. అయితే ఒక ఏడాదిలోనే టైం చేసుకుని నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. కాబట్టి అప్పటి నుంచి కూడా మన నిజామాబాద్ వచ్చే అవకాశం నాకు కలిగింది. తెలంగాణలో ఉన్నటువంటి అతి ప్రాచీన వైష్ణవ సంఘాలలో నిజామాబాద్లో ఉన్నటువంటి వైష్ణవ సంఘం కూడా చాలా ప్రాచీనమైంది. అప్పటికే అంటే 70 ఇక్కడ వైష్ణవ సంఘం చాలా ప్రత్యేక పనిచేస్తుందని చెప్పారు. అదే కాకుండా ఆ వైష్ణవ సంఘం వాటికి హై స్కూల్ కూడా కట్టించేదాము. ఇప్పుడు కూడా వారు రాజకీయ దురదలు వారు మనలో రాజకీయంలో వారు అత్యున్నతి వారు మన మధ్యలో ఉండడం మనకు కొత్త కట్టించారు. అలాగే ఇవాళ సభకు చేసిన రామాచార్య గారు వారి శక్తులనే గ్రహణం జరుగుతుంది. ఇందాక మన మధ్యలో ఉన్నారంటే ఇవాళ మనకి గర్వకాలంటే ఒక స్టేజ్ మీద గర్వకాలం ఆయన నిరూపిస్తున్నారు. సినిమాలు కాదు, మ్యూజిషియన్స్ కాదు, ఆ హిందీలే అడిగిపడి ఉంటారు. ఇక్కడ కూడా వారి వల్ల మన వైష్ణవ పిల్లలు బ్రాహ్మణ పిల్లలు ఎంతో మంది ఫ్రీగా ఉచితం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా మన సంస్థ అలాగే మన అందరి చాలా ఇది ఈ అసోసియేషన్ల వాళ్ళు కూడా చాలా ప్రాముఖ్యత. అలాగే మన అధ్యక్షుల వారి కన్సర్న్లో అందరినీ కోఆర్డినేట్ చేస్తూ రాత్రనక పగలనక కష్టపడుతూ ఆయన ఎంతో సున్నితముగా అందరిస్తూ అందరినీ కూడా ఏకంగా చేస్తూ చాలా సెలవు తీసుకుంటున్నారు. ఈ యొక్క అసోసియేషన్ను వాళ్ళని ఇంత దూరం నడిపించారంటే వారికి నా యొక్క శుభాకాంక్షలు. అలాగే పేదాపతి మోహన్ గారు వారి మధ్యలోనే వారు నాట్య పడుతున్నారు. అంటే నాటకంలో పురస్కారం ఈ మధ్య వారి
అందరూ తప్పకుండా ఉండవలసిందిగా అదే వారికి పెద్ద సన్మానం. మీరందరూ తప్పకుండా వారికి అలాగే ఇలాంటి వేదిక అడిగింది మమ్మల్ని అందరినీ ఇక్కడ శ్యామసుందరాచార్య గారు తిరుపతులు వారు ఈ యొక్క సంస్థను నేను అనుకుంటా 64 నుంచి ముందు నడుస్తూనే ఉన్నారు. వారికి నా యొక్క బృందం అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ ఐరాజ్ గారు చక్కగా కలిసి కార్యక్రమం నిర్వహించేవారు. అదే కాకుండా స్కూల్ నడిపి పేరు సహాయపడేవారు. అది స్కూల్ నడుస్తుంటే నాకు లేదు కానీ అప్పటి నుండి మనం సేవ చేస్తున్నాం. మన వయసులందరికీ నిజంగా నేను ఇక్కడ చూసిన ఒకటి కరీంనగర్ నెక్స్ట్ కరీంనగర్ తర్వాత మాది ఆర్గనైజేషన్ క్రియేట్ అయ్యి నిర్వహించి దానికి కాదు నేను కొన్ని విషయాలు నచ్చుతుంది కాబట్టి చదువుతాను. ఇస్లామిక్ స్కూల్ తర్వాత కలుసుకున్నాను. 25 సంవత్సరాల దేవుడు కాకుండా మన వ్యవస్థలైన జాతిరాజారి గారి మధ్యలో అతనితరమైన దేవతలతో పనిచేయడం అనేది నేర్చుకున్నాను. ఈ మహత్తరమైన సంఘటనను కలుసుకోవడానికి ఇక్కడ సమాజంలో మన సంఘాన్ని పునాది చేసి దూరదృష్టిగా చేసిన అవిశ్రాంత కృషి చేసిన త్యాగాలను మనం ఒక శాస్త్రాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారు ఆనాడు ఇష్టం ఇంత దూరం రాలేదు అనుకుంటున్నాను. ఈ యొక్క రూపురేఖలో చూస్తున్న ఈ వైష్ణవానికి మనకు ఐక్యత ఎంతో అవసరం ఉన్నది. ఐక్యత అనేది మనం ఏ పని చేయలేము. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, చాలా అసోసియేషన్లు చూస్తున్నాం. కోర్టు పుస్తల పేపర్లనే కుమ్మరి వారు కమ్మరి వారు. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే ఈ సన్నాహ సభ సన్నాహ సభ చివరి జిల్లా ఇది. ఈ వేదిక ప్రత్యేకత ఏంటంటే ఈ వేదిక మీద ప్రపంచ ప్రఖ్యాత సంగీతం రామాచారి గారు ఉన్నారు. అలాగే మన మాజీ మంత్రులు సముద్రాల వీరభద్రాచార్య గారు ఉండడం ఈ సభకు వైద్యం ఇచ్చింది. అయితే ఈ సభ గురించి పెద్దవాళ్ళు చెప్తారు, మళ్ళీ నేను చెప్పి వాళ్ళు చెప్పి పొందబెడుతున్నాం కాబట్టి చెప్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన కార్యదర్శి గారికి, ప్రెసిడెంట్ గారికి వేదిక పైన ఆశీనులైన మహానుభావులు, అలాగే గ్రామీణలో ఆశీనులైనటువంటి పెద్దలందరికీ నమస్కారం. నేను సంగీతంతో బతుకుతుంటాను. పొద్దున్న లేస్తే రాత్రి దాకా పాట పాడటమే నాకు తెలుసు. ఈ సమావేశానికి నన్ను ఎంతో ప్రేమతో పిలిచినందుకు నిజామాబాద్ శ్రీ వైష్ణవ సేవా సంఘం వారికి మా సంపత్ గారు నాకు ఫోన్ చేసి పిలిచారు. వారికి మా రాష్ట్ర కమిటీ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఒక్క మాటలో చెప్పాలంటే నేను పాట ద్వారా అందరికీ నమస్కారం చెప్తాను. అందరికీ ఈ పాట ద్వారా నమస్కారం తెలియజేశాను. ఇక శ్రీ వైష్ణవ సేవా సంఘం మా యాదగిరాచార్యుల గారికి ముందుగా మనందరి తరఫున కృతజ్ఞత తెలియజేయాలి. అలాగే మన
రమణన్న, ఇవాళ రమణన్న మిస్ అవుతున్నాం, కేవి రమణాచార్య గారు, అలాగే మా వేణన్న, ఈ ఇద్దరు ఉద్దండులు మనకి నాయకులు. అలాగే ఎస్టీ చార్య గారు, మా మామయ్య లక్ష్మణాచార్య గారు, అలాగే పెద్దలు మిగతా పెద్దలు మా మోహన్ సేనాపతి గారికి, ఎందుకంటే మేము అక్కడ సినిమా రంగంలో కలుసుకుంటూ ఉంటాము. మీ కుటుంబాల్లోకి సినిమా రంగంలోకి వెళ్ళిన వాళ్ళను నేను ఆయన నటనలో నేను మ్యూజిక్లో వెళ్ళాను. అయితే ఒక్క విన్నపం ఏంటంటే మనకు ఈ సందర్భంగా మన స్వామి గారు శ్రీ 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 శ్రీమన్నారాయణ చిన్నజీవ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. ఇందూరు తిరుమల దేవాలయం బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. అక్కడ నేను సాంస్కృతిక సలహాదారుని. అక్కడ నిన్న అంకురార్పణ జరిగింది. రాత్రి ఏకాంత సేవలో నేను మా స్టూడెంట్స్ అంతా కలిసి పాడాము. నిజామాబాద్ నుంచి 10 మంది వచ్చి నేర్చుకుంటారు. ఎవ్రీ వీక్ ప్రయాణం చేసి పిల్లలు నేర్చుకుంటారు హైదరాబాద్కి. పిల్లలందరూ వాళ్ళు నేను కలిసి రాత్రి ప్రత్యేక విశేష ఏకాంత సేవలో గానం చేయడం జరిగింది. అయితే మీ బ్యాంకులను చూస్తే ఏ బ్యాంక్కి ఆ బ్యాంక్కి ఒక అసోసియేషన్ ఉంటుంది. మళ్ళీ మొత్తం అన్ని బ్యాంక్స్ కలిసి ఒక కాన్ఫెడరేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక బ్యాంకులో కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది వెళ్ళి గవర్నమెంట్ని ఏదైనా బలం సరిపోదు. అలాగే మా సినిమా యూనియన్స్ 24 టాప్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సంగీతం మ్యూజిక్ యూనియన్కి నేను ప్రెసిడెంట్గా ఎన్నికైనా ఈ 2 years. అయితే మాకు కూడా ఓన్లీ మ్యూజిక్ యూనియన్లో కొంతమంది ఉంటాం. ఇలా 24 టాప్స్ కలిసి ఫెడరేషన్ అని ఉంటుంది. మేమందరం కలిసి గవర్నమెంట్ దగ్గరికి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే మా బలం కనిపిస్తుంది. కొన్ని వేల మంది వెళ్తాం. వెళ్ళినప్పుడు మాకు కామన్ ఇంట్రెస్ట్ ఉంటాయి, మా కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి వెంటనే గవర్నమెంట్ వాళ్ళు స్పందిస్తారు. అయితే మన శ్రీ వైష్ణవ సంఘం మనం ఇలాగే చక్కగా మనం వృద్ధి చేసుకుంటూ బ్రాహ్మణ సంఘాలన్నీ కలిపి ఒక గొడుగుకి తీసుకొచ్చి మనం కనుక అందరం కలిసి నడిచి గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే పెద్ద సంఖ్య కనిపిస్తుంది. ఇప్పుడే చిన్నగా ఉంటే ఎవరు వింటారు, మనల్ని ఎవరు పట్టించుకుంటారు? ఎందుకంటే గవర్నమెంట్కి పెద్ద గుంపు కనిపించాలి. కొన్ని లక్షల మంది అన్న ఉన్నారు. కొన్ని లక్షల మంది చూస్తే వెంటనే వాళ్ళు దిగొస్తారు. మన దగ్గరికి వచ్చి అడుగుతారు ఏం కావాలి. ఇంత చిన్న గ్రూప్ అంటే ఏం చేస్తారు మనకి? అందులో లాస్ట్ టైము ఒక కార్తీక మాసంలో నేను హైదరాబాద్లో చూస్తే మన వైష్ణవ సంఘాల్లోనే ఒకే రోజు 5 చోట్ల పెట్టుకున్నారు కార్తీక వనభోజనాలు. అందరు కలిసి ఒకే చోట ఎందుకు పెట్టుకోకూడదు? మన ఒక హైదరాబాద్లోనే 5 శుక్రాలు అవ్వాలి మన సంఘంకి. చెప్పండి, మనకు ముందు మనలో ఉండే సమస్యలు ఏంటో మనల్ని మనం రిపేర్ చేసుకొని వ్యక్తి దగ్గరికి వెళ్తే మనకి వాయిస్ ఉంటుంది. ఇది నా చిన్నవాడిగా నేను అబ్జర్వ్ చేసింది. నేను చాలా బాధపడ్డాను. 5 సంఘాల వాళ్ళు అని పిలిచారు. ఇక్కడ వచ్చి పాడమన్నారు, అక్కడ వచ్చి ఎక్కడ పాడు, ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ. 5 సంఘాలు ఒకే చోట మనం అందరం కలిసి వనభోజనాలు చేస్తే కొన్ని వేల మంది అవుతాం కదా. ఉన్న చిన్న ఫ్యామిలీ, మనకు చాలా చిన్న ఫ్యామిలీ. ఈ 5 వేల ఫ్యామిలీ 5 వేల 5 సంఘాలు. ఇలాంటివి ముందు మనం మానేద్దాం. మనం అందరం శ్రీ వైష్ణవ సంఘం అంటే ఒక సంఘం అవుతాం. ఒక సంఘం అయి ఒకే చోట కలుసుకుందాం. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మంది రావచ్చు ఈ సమాజానికి. చాలా మంది రాలేదు, వచ్చారా? రాలేదు. అదే ఇంకొక సంఘాలు అయితే 10,000 మంది ఉంటారు. మనం 100 మంది 200 మంది కూడా లేదు. కాబట్టి పెద్దలందరికీ నా చిన్నవాడిని నేను 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అన్న, మీరే చేయగలరు. ఇన్ని సంఘాలు అవుతుందా మనకి? ఒక్క సంఘం చేయండి. ఈ వైష్ణవ సంఘం ఒకటే ఉన్నది మన రాష్ట్రం అంతా. ఒకే సంఘం, ఒకే మాట, ఒకే పాట, ఒకే దగ్గర భోజనం చేద్దాం, మనం ఒకే దగ్గర సాపాట్లు చేద్దాం, ఒకే దగ్గర మనం పాటలు పాడుకుందాం, ఆటలు ఆడుకుందాం అని నేను మనవి చేస్తూ, అలాగే ఇంకా మన బ్రాహ్మణ సంఘాల్లో అన్ని శాఖల్ని కలుపుకొని పోయి ఒక ఫెడరేషన్ లాగా చేసుకొని కొన్ని వేల మంది, లక్షల మంది మనం గవర్నమెంట్ దగ్గరికి ఏది అడిగినా తప్పకుండా మనకి పనులు జరుగుతాయని ఈ దిశగా ఇప్పుడున్న యూత్ ఇంకొకటి మాట చెప్పి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ప్రతి సంఘంలో యూత్ పార్టిసిపేషన్ ఎంత ఉంది
ఆలోచించండి. యూత్ పార్టిసిపేషన్ లేకపోతే ఈ సంఘం ఈ కార్యవర్గంతోనే డైల్యూట్ అయిపోతుంది. మనం కొత్త నాయకత్వాన్ని ఏర్పరచుకోవాలి. మన సంఘంలోకి యూత్ని ఇన్వాల్వ్ చేయాలి, పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి, మహిళా మండలిని ఇన్వాల్వ్ చేయాలి. వీళ్ళందరూ కలిసి మనం నడిస్తేనే మన సంఘం గట్టిగా ఉంటుంది. కాబట్టి ఇంకొక విన్నపం ఏంటంటే కొత్త వాళ్ళని తయారు చేయండి. కొత్త నాయకులు మీ తర్వాత ఏంటి? మీ తర్వాత ఎవరి నాయకులు మనమే తయారు చేసుకోవాలి. ఒక పూజారి, వేద పండితుడు వేద నేర్పించి వెళ్ళిపోతాడు. కానీ మనం కూడా నాయకులను మన తర్వాత తరాల వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్ది మనము వాళ్ళ సలహాలు ఇస్తూ కొత్త తరాన్ని తయారు చేయాలని ఈ రెండు కోరికలు మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ చక్కగా ఉంది. అది విన్న తర్వాత చాలా విషయాలు కూడా మీరు తెలుసుకుంటాను. వ్యక్తిగతమైన తెలుసు అతిగా చెప్పబడ్డాయి. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా అందించవలసిందిగా సాంప్రదాయాన్ని అందరికీ బోధించేటువంటి వారు ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆచార్య వేణు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. దండత్రయోజ్వలకరం విమలోపగీతం ఉద్యత్తిమేషనిభముల్లతోర్ధ్వపుండ్రం రూపం తవాస్తు యతిరాజ దృశోర్మమాగ్రే మాటలే మంచు పదుమాను చింతులు పండితోత్తమం మాటలే మంచు పదుమాను చింతులు పండితోత్తమం మాటలకే మాకు కలిందుక లాభమున్నది మాటలు దేవుని మాటలు దేవుని మాకిట కుంటిన తుష్టి కల్గది మాటల విముక్తముగా మాకు స్ఫురింపరుచింతు భారతి. శ్రీ వైష్ణవ సేవా సంఘం అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పటి తెలంగాణ. ఎస్టీవీ రఘునాథాచార్యుల గారు, వేదాంతం ధర్మాచార్యుల గారు, ఆర్చి శేషాచార్యుల గారు, కాంటూరి శేషాచార్యుల గారు, ఈఎన్చారి గారు, ఇలాంటి కొంతమంది పెద్దలు కలిసి ఏర్పాటు చేసిన సంఘం అది. ఆ తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరిగి మొదటి అధ్యక్షులుగా ఎన్నుకోబడిన వారు ఈనాడు గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న శ్రీమాన్ కళ్ళకుంట యాదగిరాచార్య గారు. సంఘం ఏర్పడింది, దానికి ఒక ఆవాసం కావాలి. ఆ ఆవాసం కలగడానికి ఏర్పడడానికి తమకున్న స్థలాన్ని 489 గజాల స్థలాన్ని వారికి సంకల్పం ఉండడం వేరు, వారి కుటుంబం సహకరించడం వేరు. ఆ రకంగా వారి